హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ వరకు స్కిప్ అవ్వకుండా చూడండి. అలా చూస్తేనే మీకు వీడియోలో ఉన్న డీటెయిల్స్ అన్ని క్లియర్ కట్గా అర్థమవుతాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ ఢిల్లీకి సంబంధించి వేకెన్సీ నోటీస్. అలాగే ఢిల్లీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చా లేదా అనే దాని గురించి కూడా ఇక్కడ చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఇండియన్ నేషనల్ ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోస్ట్. అంటే ఇండియన్ నేషనల్స్ వారు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మన తెలంగాణ అలాగే ఏపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో పోస్టులు వచ్చేసి ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలుసుకుందాము. అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే దాని గురించి కూడా ఇక్కడ తెలుసుకుందాము. ఇక్కడ A5 అలాగే A6కి సంబంధించిన పోస్టులు అయితే ఇక్కడ డిస్ప్లే అయితే చేయడం జరిగింది. A5కి సంబంధించి ప్యూన్, ఆర్డర్లీ, డాక్ ప్యూన్కి సంబంధించిన, అలాగే చౌకీదార్, అలాగే స్వీపర్, సఫాయి కరామచారి సంబంధించిన పోస్టులు అయితే A5లో ఉండడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన పే స్కేల్ వచ్చేసి 3rd CPC 7th CPC ప్రకారంగా అయితే ఉంటాయనేది అయితే ఇక్కడ చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి మొత్తం టోటల్ వేకెన్సీస్ వచ్చేసి A5కి సంబంధించి టోటల్ ఇక్కడ 176 ప్యూన్, ఆర్డర్లీ, డాక్ ప్యూన్కి సంబంధించి 276 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. అలాగే ప్యూన్, ఆర్డర్లీ, డాక్ ప్యూన్కి సంబంధించి 4 పోస్టులు, అంటే టోటల్ వచ్చేసి 280 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. అలాగే చౌకీదార్, అలాగే స్వీపర్కి సంబంధించి 33 అలాగే 23 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. అలాగే A6కి సంబంధించి ప్రాసెస్ సర్వర్కి సంబంధించిన పోస్టులు ఇవి. వీటికి సంబంధించి మొత్తం 74 పోస్టులు. అలాగే ప్రాసెస్ సర్వర్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ జడ్జ్ ఫ్యామిలీ కోర్ట్కి సంబంధించి మొత్తం 7 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. మొత్తం A5 అలాగే A6కి సంబంధించిన పోస్ట్ కోడ్ ఇది. మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ చూశారు కదా. నెక్స్ట్ వచ్చేసి అలాగే PWD వాళ్ళకి కూడా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ద వేకెన్సీ ఇన్ ద ఇక్కడ నోట్ అని చూడండి, the vacancy position in the tentative may be increased or decreased till the time of the conclusion of the recruitment process. మేబీ అవి డిక్రీజ్ అవ్వచ్చు లేదా ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు అనే ఛాన్సెస్ అయితే చెప్తున్నారు. అలాగే ద అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఆన్లైన్ ద్వారానే మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నో ఆఫ్లైన్ మోడ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవడానికి మీ ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో అలా ఉంటేనే మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. అలాగే ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ విల్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 7th February 2021 నుంచి మార్నింగ్ 10 AM నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 21 February ఈవినింగ్ 5 వరకు అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ చెప్తాను, డేట్స్ చూడండి. 7th February మార్నింగ్ 10 AM నుంచి అప్లికేషన్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. అలాగే ఎండ్ డేట్ వచ్చేసి 21 February ఈవినింగ్ 5 PM వరకు అయితే అప్లికేషన్స్ అయితే క్లోజ్ అవుతున్నాయి. దాని తర్వాత ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేయాలనుకుంటారో వాళ్ళనైతే రిజెక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చిన పోస్ట్ కోడ్కు సంబంధించి మొత్తం ఆబ్జెక్టివ్ టైప్కి సంబంధించిన టెస్ట్ అయితే ఉండడం జరుగుతుందని అయితే ఇక్కడ చెప్పారు. అలాగే దానికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఇక్కడ చూడండి, ఎవరైతే OBC అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే 500 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే SC, ST, PWD ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అలాగే ద క్యాండిడేట్ షెల్ అపియర్ ఆల్ ద స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ దేర్ ఓన్ ఎక్స్పెన్సెస్. ఇక్కడైతే దీనికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ అయితే ఢిల్లీలో ఉండడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళడానికి మీ ఓన్ ఎక్స్పెన్సెస్తో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టెస్ట్ రాయాలి అనుకున్న దాని తర్వాత పోస్టులకి సెలెక్ట్ అయిపోతే దానికి సంబంధించిన ఇంటర్వ్యూ అలాగే స్కిల్ టెస్ట్కి సంబంధించిన వాటికి అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీ ఓన్ ఎక్స్పెన్సెస్తో వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడైతే ఒకసారి అయితే ఏజ్ అయితే చూద్దాము. ఏజ్కి సంబంధించిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే 18 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి, అలాగే 27 ఇయర్స్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు అయితే వీటి కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, he, she or must have been born not earlier than the 1994 జనవరి తర్వాత, దానికంటే ముందు ఎవరైతే జన్మించింటారో వాళ్ళకైతే అలో ఉండదు. అలాగే ఎవరైతే 2003 తర్వాత జన్మించింటారో వాళ్ళకు కూడా అలో లేదు. సో ఈ ఏజ్ మధ్యలో ఎవరైతే, అంటే ఈ డేట్స్ మధ్యలో ఎవరైతే జన్మించింటారో వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ అప్లికేషన్ ఫిల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్. అలాగే SC, ST వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. SC, ST వాళ్ళు వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే 3 years ఫర్ OBC, అలాగే 10 years ఫర్ PWD ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 10 years అయితే ఉంది. సో వాళ్ళైతే 27 years నుంచి ప్లస్ 5 years అలాగే 27-30 years వాళ్ళ OBC వాళ్ళు 30 years ఉన్న వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే PWD వాళ్ళైతే 37 years వరకు ఉన్నా కూడా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి
డ్రైవింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, అలాగే రిజల్ట్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అప్లోడెడ్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఉంటుంది అనే దాని గురించి అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో www.delhidistrictcourts.nic.in అనే వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ నేషనల్ సిటిజన్షిప్ ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. అలాగే వేకెన్సీ రిజర్వేషన్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ లిమిట్ ఇందాకనే చెప్పాను కదా, ఏజ్ లిమిట్కి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా A5 పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ A5 పోస్టులు ఉన్నాయి కదా, ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయినారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు A5 పోస్టులకి. అలాగే A6 పోస్టులకు సంబంధించి ప్రాసెస్ సర్వర్, వీటికి సంబంధించి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, అలాగే డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి మెట్రికులేషన్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి దాంట్లో. ఇది A5 అలాగే A6 అంటే ప్రాసెస్ సర్వర్, అలాగే చౌకీదార్, స్వీపర్, వీటికి సంబంధించిన పోస్టులకు అయితే సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి నెట్ బ్యాంకింగ్, అలాగే డెబిట్ కార్డ్, UPI ద్వారా అయితే పేమెంట్ అయితే పే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి February 2021 మార్నింగ్ 10 AM నుంచి స్టార్ట్ అయితే ఎండింగ్ డేట్ వచ్చేసి 21 February 2021 వరకు మాత్రమే ఉంది. అలాగే దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్ టెస్ట్కి సంబంధించి, అలాగే స్కిల్ టెస్ట్కి సంబంధించి, అలాగే ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ అయితే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అలాగే సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ షెల్ బి ఇన్ ద సెంటర్ సిచ్యువేటెడ్ ఏరియా ఆఫ్ NCT ఆఫ్ ఢిల్లీ, అలాగే NCR ఓన్లీ, అంటే ఢిల్లీలో మాత్రమే ఉంటుంది వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్. సో అక్కడికి వెళ్ళి మీరు అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఒకవేళ అప్లై చేసుకుంటే. అలాగే మోడ్ ఆఫ్ సెలెక్షన్ అలాగే వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి, Tier 1 అలాగే Tier 2 Tier 3కి సంబంధించిన 3 స్టేజెస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్ టెస్ట్కి సంబంధించి టోటల్ 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉండాలి. SC ST OBC వీళ్ళకి సంబంధించి మినిమం 45 మార్క్స్ అయితే రావాలి. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు 50 మార్క్స్ అయితే రావాలి. A5 అలాగే A6కి సంబంధించిన పోస్టులకి రెండింటికి కలిపి. అలాగే Tier 2కి సంబంధించి డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో ఇది మాత్రం ఓన్లీ క్వాలిఫైయింగ్కి మాత్రమే కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. అలాగే Tier 3కి వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 5 మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 4 మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి A5 పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సంబంధించి ఆబ్జెక్టివ్ ఇక్కడైతే వాళ్ళకు Part 1 Part 2 Part 3 అయితే ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, 25 మార్క్స్ ఉంటాయి. అలాగే హిందీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే Part 3 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది, దాంట్లో 25 మార్క్స్ ఉంటాయి, 25 క్వశ్చన్స్. సో వీటికి మొత్తానికి వచ్చేసి టైమింగ్ వచ్చేసి 120 minutes అంటే 2 hours అయితే ఉండడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేర్ షెల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఒక రాంగ్ ఆన్సర్కి మాత్రం 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇంటర్వ్యూకి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ఇక్కడ టెస్ట్లో Tier 1లో ఎవరైతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూ విల్ బి ఆఫ్ 15 మార్క్స్కి అయితే ఉంటుంది ఇంటర్వ్యూ వచ్చేసి. అలాగే A6 పోస్ట్ వాళ్ళకి వచ్చేసి Part 1 Part 2 Part 3 Part 4కి సంబంధించిన ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది, 25 మార్క్స్ ఉంటాయి. అలాగే హిందీలో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది. అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే అర్థమెటిక్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 120 minutes అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అయితే ఉంటాయి. దీంట్లో కూడా సేమ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇంతకుముందు చెప్పిందేమో A5 పోస్టులకి, ఇప్పుడు చెప్తుందేమో A6 పోస్టులకి సంబంధించి, అంటే ప్రాసెస్ సర్వర్కి సంబంధించి. ఈ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది కూడా క్వాలిఫైయింగ్ టెస్ట్ లాగానే. ఎవరైతే మినిమం మార్క్స్ అయితే తెచ్చుకుంటారో వాళ్ళకైతే డ్రైవింగ్ టెస్ట్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ద క్యాండిడేట్ షుడ్ బి పొసెస్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, లైట్ మోటార్ వెహికల్ అండ్ 2 years ఆఫ్ అన్బ్లిమైజ్డ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. వీటికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే అడుగుతున్నారు. అలాగే డ్రైవింగ్ టెస్ట్ షెల్ బి క్వాలిఫైయింగ్ ఓన్లీ, క్వాలిఫైయింగ్కి మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇది డ్రైవింగ్ టెస్ట్ షెల్ బి కండక్టెడ్ ఇన్ రియల్ ట్రాఫిక్ కండిషన్లో అయితే ఈ డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. దాని తర్వాత ఇంటర్వ్యూకి అయితే కాల్ చేయడం జరుగుతుందని అయితే చెప్తున్నారు.
ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మన ఏపీ, తెలంగాణ వాళ్ళు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. చాలా ఎక్కువగా పోస్టులు ఉన్నాయి కాబట్టి మనం అప్లై చేసుకొని అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.